This conference will now be recorded. Hello friends, good evening and good morning and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం ఒక సపరేట్ టాపిక్ మాట్లాడతాము. అది మీరు ప్రాక్టీస్ ఇప్పుడు చేయలేరు ప్రాక్టీస్ బికాస్ ఆఫ్ డెవాప్స్. బట్ నిన్న చెప్పినట్టు రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్ లో మనం ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేస్తాం అనే దాని గురించి మాట్లాడతామండి. బై ద వే, ఓకే. నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రియల్ టైమ్ లో మీకు ఏదో ఒక అకౌంట్ ఉండదు అనమాట. రియల్ టైమ్ లో మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయి. బై ద వే, అంటే ఎలాగుంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇది ఒక ఏడబ్ల్యూఎస్ అకౌంట్ అంటే నాది. ఇది యాక్చువల్ గా నిజం చెప్పాలంటే మాస్టర్ అకౌంట్. యాక్చువల్ గా ఇది మీకు ఇది నా మాస్టర్ అకౌంట్. సో ఎక్కడ ఉందబ్బా, 291,556. ఓకే, సో ఇది మాస్టర్ అకౌంట్. నా నార్మల్ గా దీంట్లో ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ అని ఉంటే ఇంకా మీకు రాలేదులేండి. EC2 తర్వాత IAM చెప్పిన తర్వాత అప్పుడు చెప్తాను. బట్ నార్మల్ గా మీకు వచ్చి ఏడబ్ల్యూఎస్ ఆర్గనైజేషన్స్ అని చెప్పి మనం ప్రొడక్షన్ అని సపరేట్ గా, తర్వాత డెవలప్మెంట్ అని సపరేట్ గా మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయండి. సో ఇది నా మాస్టర్ అకౌంట్. అలాగే ఇది శ్రీ యూట్యూబ్ అకౌంట్ అని చెప్పి తర్వాత వచ్చి మీరు చూస్తే ఇంకో అకౌంట్ కూడా ఉంది AWS. నేను రెగ్యులర్ గా 3 అకౌంట్స్ వాడుతూ ఉంటాను. బై ద వే, నా ఈ ఈ క్లాస్ లో నా ప్లాన్ ఏంటంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోల్ అవుట్ ఎలా చేస్తాము అని మీకు తెలియడానికి నేను కోడ్ ఎలా ఉంటుంది అన్ని కలిపి ఎలా చేస్తాము అని చెప్పడానికి ఈ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు అంటే ప్రతి బ్యాచ్ కి చెప్తానంటే రియల్ టైమ్ లో ఎలా చేస్తామని చెప్పి ప్రతి బ్యాచ్ కి చెప్తాను. ఓకే, సో YDC2B5 722,537. సో ఓవరాల్ గా మీరు చూసినట్లయితే నాకు 3 అకౌంట్స్ ఉన్నాయి. ఇట్లా శ్రీ మాస్టర్ అకౌంట్ అని ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి శ్రీ యూట్యూబ్ అని ఒకటి ఉంది, తర్వాత శ్రీ KTS అని ఒకటి ఉంది. బై ద వే, నా జనరల్ గా మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా మనకి రియల్ టైమ్ లో దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వర్షన్ కంట్రోల్ అని ఒకటి ఉంటుందండి. గిట్హబ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ అన్నమాట. జనరల్ గా మనం ఏం చేస్తామంటే మనకి సంబంధించిన కోడ్ అంతా కూడా తీసుకెళ్లి మనం ఏం చేస్తామంటే ఇలాంటి వర్షన్ కంట్రోల్లో పెట్టుకుంటాం మీకు. ఓకే, వర్షన్ కంట్రోల్లో పెట్టుకుంటాం. రీసెంట్ గా నేను డెవాప్స్ B29 తీసుకున్నాను అనుకోండి. మీకు ఇక్కడికి వద్దాం. ఇక్కడ కోడ్ అంతా ఉంటుంది. అగైన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, కాన్సెప్ట్ అంతేగాని ఇదంతా మీరు ప్రాక్టీస్ చేయాలంటే మీకు డెవలప్ చేస్తే కానీ రాదు. బయట ఇదంతా కూడా. ఓకే, సో ఇక్కడ వచ్చి ఈ కోడ్ అంతా కూడా మనం ఏం చేస్తాము, ఇక్కడ డెవలప్మెంట్ బ్రాంచ్ ఎక్కడ ఉందంటే నాకు లోకల్ గా ఉంది. నేనేం చేస్తాను, ఇక్కడ డెవాప్స్ B29 జెంకిన్స్ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ అని చెప్పి ఓపెన్ విత్ కోడ్ అంట. నౌ ఈ లెఫ్ట్ సైడ్ లో దెర్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఒకటి వచ్చి మనం AWS లో AMI క్రియేట్ చేయడానికి ప్యాకర్ అనే టూల్ వాడతాం. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేయడానికి మనం టెరాఫార్మ్ కోడ్ వాడతాం. ఆ తర్వాత డిప్లాయ్ అయిపోయిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో మనం దాన్ని ఏమంటాము, ఆన్సిబుల్ వాడి దాని లోపల మనకి డాకర్ స్వామ్ కాన్ఫిగర్ చేస్తున్నాం. ఇలా కోడ్ అన్నమాట. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రేపొద్దున రైట్ నౌ
ఇదేమి మీకు తెలీదు అండ్ తెలియని నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ రియల్ టైంలో ఇలాగే డిప్లాయ్మెంట్ చేస్తామండి. ఎవరు కూడా ఇక్కడికి వచ్చి ఈ పోర్టల్ ద్వారా చేయరు యాక్చువల్గా. కాకపోతే మనం ఎందుకు చేస్తున్నాం పోర్టల్ ద్వారా అంటే మీకు తెలియాలి కాబట్టి. సరే, ప్లాన్ ఏంటంటే మనం ఈ కోడ్ వాడుకొని మనకి ఒక కస్టమ్ ఇమేజ్ ఒకటి క్రియేట్ చేయాలా. తర్వాత నేను ఏం చేయాలా, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేయాలి. ఎక్కడెక్కడ డిప్లాయ్ చేయాలా, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ వచ్చి నాకు ఇక్కడికి వస్తుంది అనమాట. ఏది శ్రీ మాస్టర్ అకౌంట్ ఉంది కదా, దీంట్లో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అవుతుంది. అట్ ద కరెంట్ మూమెంట్ నా దగ్గర ఎన్ని సర్వర్స్ ఉన్నాయి, మీకు 0 సర్వర్స్, ఏం రన్ కావట్లేదు. మీరు చూస్తే ఇన్స్టెన్సెస్ కి వచ్చాను అనుకోండి, ఇక్కడ ఏం రన్ కావట్లేదు. లైక్ వైజ్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ EC2కి వచ్చి ఇది ప్రొడక్షన్ కోసం ఇది వాడతాను. శ్రీ K8 ఇస్తుంది కదా, ఇది ప్రొడక్షన్ కోసం వాడామనుకోండి. మీకు రైట్ నౌ ఎన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే 2 ఉన్నాయి, కానీ ఆ 2 స్టాప్ అయిపోయినాయి. ఓకేనా. నౌ దీన్ని ఎలా డిప్లాయ్ చేస్తామంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏ పైప్ లైన్ అంటామండి. మీకు పైప్ లైన్ అంటే రైట్ నౌ నేను ప్రొడక్షన్ లో కింద లెఫ్ట్ సైడ్ చూస్తే ప్రొడక్షన్ లో ఉన్నాను. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి షిఫ్ట్ పట్టుకొని రైట్ క్లిక్ కొడితే పవర్ షెల్ వస్తుంది. పవర్ షెల్ లోకి వెళ్ళాను అనుకోండి, అక్కడ పవర్ షెల్ ఓపెన్ అవుతుంది. గిట్ బ్రాంచ్ అని ప్రొడక్షన్ లో ఉన్నాను. నేను ఏం చేస్తానంటే ఇది క్లోజ్ చేసేసి గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్ అంటాను అని చెప్పి కోడ్ అమ్మా. గుడ్. సో డెవలప్మెంట్ ఉంది. సో నేను ఏం చేస్తాను, గిట్ స్టేటస్ అంటే ఏమన్నా, ఓకే గుడ్. సో ఇక్కడికి వచ్చి నేను చేయబోయేది ఏంటంటే, నాకు ఇక్కడ వచ్చి ప్యాకర్ యాక్షన్ ఎస్, టెరాఫార్మ్ అప్లై ఎస్, ఆ తర్వాత ఆన్సిబుల్ యాక్షన్ ఎస్ అని చెప్పి టెరాఫార్మ్ డెస్ట్రాయ్ నో అని కొన్ని వాల్యూస్ సెట్ చేస్తాం. యాక్చువల్గా వాల్యూస్ సెట్ చేసి మనం ఏం చేస్తామంటే ఈ కోడ్ ని నేను పుష్ చేస్తాను. ఇక్కడ కోడ్ ని పుష్ చేసినప్పుడు దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ జెంకిన్స్ సర్వర్ అని ఒకటి ఉంటుంది యాక్చువల్గా. ఓకే, జెంకిన్స్ సర్వర్ అని ఉంటుంది. జెంకిన్స్ సర్వర్ లో మీకు మనం ఈ ఇన్ఫ్రా డెవాస్ B29 ఇన్ఫ్రా అని ఉంటుంది బై ది వే. సో పైప్ లైన్ అనేది ఎలా ఉంటుందంటే మీకు తెలియడానికి ఈ ఇన్ఫ్రా పైప్ లైన్కి వస్తాను. మీరు చూసినట్లయితే ఓకే, ఇక్కడ డిప్లాయ్ అవ్వాలి. సో కాబట్టి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ ఏ అకౌంట్ లో, నా మాస్టర్ అకౌంట్ లో డిప్లాయ్ అవ్వాలి. ఓకేనా. సో నేను ఏం చేస్తాను, మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఈ కోడ్ లో కొన్ని చేంజెస్ చేస్తానండి. బై ది వే కోడ్ లో కొన్ని చేంజెస్ చేశాను అనుకోండి. ఏ చేంజెస్ చేద్దాం, ఇక్కడ main.tf వచ్చినప్పుడు మనకొచ్చి నేనేమంటాను, ఇక్కడ సర్వర్స్ ఏవి ప్రాడ్, సరే ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం కావాలంటే మనకి ఇక్కడ VPC పేరు ఏదన్నా ఇవ్వాలి. బై ది వే మీరు చూసినట్లయితే VPC పేరు ఇక్కడ నుంచి తీసుకుంటుంది అనమాట. నేనేం చేస్తాను, మీకు మీరు చూసినట్లయితే ఈ ఎక్కడైతే డెవ్ VPC ఉందో మీరు చూసినట్లయితే Ctrl+H అని ఇచ్చి డెవ్ VPC దగ్గర మనం ఏం చేద్దాం, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ KGF అని ఇద్దాం. ఓకే, మనం ఏం చేద్దాం, సింపుల్ గా KGF అని ఇస్తాం, అంటే ఏదో ఒక చేంజ్ చేస్తాను. బై ది వే సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, గిట్ స్టేటస్ అన్నప్పుడు గిట్ అనేది ఏం చేస్తుందంటే మీరేమన్నా మాడిఫికేషన్స్ చేశారనుకోండి మీ కోడ్ లో, అవన్నీ కూడా అది ట్రాక్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గిట్ యాడ్ డాట్ -m అని చెప్పి డిప్లాయింగ్ టు dev environment with new VPC name KGF అంటారు. ఓకే,
గిట్ ఒక చిన్నదండి, ఒక చిన్న చేంజ్ ఏంటంటే, గివ్ మీ 1 minute, నేను మర్చిపోయింది ఏంటంటే, మనం మీకు తెలుసు ఇది ఏమైపోతుందంటే మెషిన్ ని షట్ డౌన్ చేసి స్టార్ట్ చేస్తే కొన్ని మారిపోతూ ఉంటాయి అన్నమాట బై ద వే. అలాగే ఇక్కడ పాత ఐపీ అడ్రస్ ఉంటుంది, మార్చాలాగండి. అంటే ఆటోమేటిక్ గా పికప్ కాదన్నమాట, తీసుకోదన్నమాట, ఎందుకంటే ఐపీ అడ్రస్ మారిపోయింది కాబట్టి. అందుకని నేను ఏమి ఇస్తాను, ఇలా ఇస్తాను, ఇలా ఇచ్చి అప్డేట్ వెబ్ హుక్ అన్న. ఓకే ఫైన్, సరే. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ అని చెప్పి డెవలప్మెంట్ బ్రాంచ్ కి పుష్ చేస్తాను. ఇక్కడ డెవలప్మెంట్ బ్రాంచ్ కి పుష్ చేసాం అనుకోండి, సో మన జెంకిన్ సర్వర్ కి ట్రిగర్ వెళ్తుంది. ట్రిగర్ వెళ్ళి ఇది ఆటోమేటిక్ గా ఐడెంటిఫై చేస్తుంది ఏమని, ఓకే ఏదో కొత్త కోడ్ వచ్చింది, మీకు ఏదో కొత్త కోడ్ వచ్చింది కాబట్టి నేను బిల్డ్ చేయాలి అని చెప్పి మీకు రావాలన్నమాట. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, నార్మల్ గా వెంటనే వస్తుంది, బట్ ఎనీవే లెట్స్ రిఫ్రెష్. ఓకే రాలేదు, సో ప్రాబ్లం ఏమై ఉంటుంది, గిట్ రిమోట్ -v అంటే యా ఇన్ఫ్రా పైప్లైన్ కరెక్ట్ గానే ఉందండి, రావాలే. వెబ్ బుక్ అంతా యాడ్ చేసాము, వెబ్ బుక్ మల్టీ బ్రాంచ్ టోకన్ ఈజ్ ఈక్వల్ టు టోకన్ అని ఇచ్చాము, B29 అని చెప్పి. రీసెంట్ డెలివరీస్కి వెళ్ళాం అనుకోండి, ఈ రోజు డేట్ అంతా 9వ తారీఖు, యా వచ్చింది, పుష్ అయింది బై ది వే. కాకపోతే ఇది పికప్ చేసుకోవట్లేదు మనకి ఇది పికప్ చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు నేను చూస్తే ఇదేగా, ఫెయిల్ అయిందండి, పిక్ అయింది కానీ ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయింది మీరు చూడండి, లాస్ట్ 6th అయింది యాక్చువల్ గా, మీకు లాస్ట్ 6th అయింది. ఇక్కడ ఏం లేదే, ఎందుకన్నా మంచిది. మీది ఏంటి యాక్చువల్ గా బ్యాక్ వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ సెట్టింగ్స్ కి వచ్చి ఓకే ఏమై ఉండొచ్చు అంటే, మోస్ట్ ప్రాబుల్లీ ఒక నిమిషం ఆగండి, ఐ నో వాట్ ఐ డిడ్. cat.ssh idrsa.pub అన్నాము. పబ్ అన్నప్పుడు మనకి ఏమవుతుందంటే ఇది మారిపోయి ఉంటుంది యాక్చువల్ గా, ఎందుకంటే లాస్ట్ టైం వేరే ఉండాలా. ఒక నిమిషం డిప్లాయ్ కీస్ కని వస్తాను, డిప్లాయ్ కీస్ అని చెప్పి ఇది కీ లేదు యాక్చువల్ గా క్లోన్ చేసుకోవడానికి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ కీ ఆల్రెడీ యాడ్ చేస్తుంది, చూద్దాం ఎర్రర్ ఏమైనా వస్తుందేమో. ఆల్రెడీ ఉంది, ఒక్క నిమిషం అండి, అంటే ఆల్రెడీ ఆ కీ ఉండాలి. హోల్డ్ ఆన్, అగైన్ మీకు అర్థం అయిపోద్దని చెప్పట్లేదండి, మీరు ఏది నేర్చుకోవాలా, బయట బయట ఎక్స్పెక్టేషన్ ఏంటి మీ సైడ్ నుంచి, ఓన్లీ ఎందుకు ఏడబ్ల్యూఎస్ ఒక్కటే చదివితే ఎందుకు కష్టం అయిపోతుంది, దాని ఉద్దేశించి చెప్తున్నాను బై ది వే. ఓకే ఇప్పుడు యాడ్ చేశాను కదా, సరే చూద్దాం. ఈసారి మళ్ళీ ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి మళ్ళీ పుష్ చేస్తాను, ఇక్కడికి వచ్చి ఓకే
ఓకే, చూసారా వచ్చింది చూడండి. సో డెవలప్మెంట్ అని ఒకటి స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు ఇది మీరు చూసారనుకోండి, పైప్ లైన్ అంటామండి దీన్ని. మీరు చూస్తే దీన్ని పైప్ లైన్ అంటాం బై ది వే. సో ఈ పైప్ లైన్ అనేది ఏం చేస్తుంది మీరు గమనించినట్లయితే, బేసిక్ గా ఇది ఏం చేస్తుందంటే ఒక కొత్త ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఇంకా మనం అంతలోనూ రాలేదులేండి, బట్ సింపుల్ గా ఏంటంటే ప్రొడక్షన్ దాంట్లో రీఫ్రెష్ చేస్తాను. చూడండి పెండింగ్ అని చెప్పి ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను. సర్వర్ క్రియేట్ చేసి మీరు చూసినట్లయితే మీకు ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. మీరు చూసినట్లయితే ఇది టైం టేకింగ్ ప్రాసెస్, బట్ ఓవరాల్ గా నాకేం కావాలా, ఒక సర్వర్ క్రియేట్ చేస్తుంది, సర్వర్ రన్నింగ్ వస్తుంది. ఏం చేస్తుందంటే దాంట్లో కావాల్సిన సాఫ్ట్వేర్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది. ఎక్కడి నుంచి మీరు చూసినట్లయితే ఇక్కడ ప్యాకర్ ఉంది కదా, packer.json ఉంది కదా, ఇది ఏం చేస్తుందంటే మొత్తం కూడా ఇన్స్టాల్ చేస్తుంది అనమాట. మీరు ఏదైతే చెప్పారో అంతా కూడా ఇదంతా ఇన్స్టాల్ అంటే దాంట్లో ఒక యూజర్ క్రియేట్ చేసి దాంట్లోకి వచ్చి పబ్లిక్ అంటే ఒక యూజర్ క్రియేట్ చేసి ఆ తర్వాత దాని కీ తీసుకొచ్చి అన్ని వస్తుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి చూద్దాం. కాసేపటికి అంతా అయిపోయినాక స్టాపింగ్ చేస్తుంది, స్టాప్ చేసి దాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుందండి మీకు. దాన్ని స్టాప్ చేసి దాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుంది మీకు. ఓకే, సో కాబట్టి అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. మీరు గమనించినట్లయితే ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత ఆ క్రియేట్ చేసిన ఇమేజ్ ని తీసుకొని మీకు సర్వర్స్ డిప్లాయ్ చేస్తుంది. మీకు సర్వర్స్ డిప్లాయ్ చేస్తుంది అనమాట. మీకు లైక్ ఎన్ని సర్వర్స్ డిప్లాయ్ చేస్తుంది, నా అంచనా ప్రకారం సమ్వేర్ లైక్ ఒక 6 సర్వర్లు డిప్లాయ్ చేయాలి. EC2.tf వచ్చాను అనుకోండి, మీరు చూస్తే ఓకే రెండు 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 సర్వర్స్ లేండి, వర్కర్ 1 వర్కర్ 2 3 సర్వర్స్ డిప్లాయ్ చేస్తుంది మీకు. మొత్తం 3 సర్వర్లు డిప్లాయ్ చేస్తుంది అనమాట మీకు యాక్చువల్ గా. సో చూద్దాం, స్టాప్ అయిపోయింది చూడండి. స్టాప్ అయిపోయినాక ఏం చేస్తుంది, అది ఒక AMI క్రియేట్ అవుతుంది. AMIస్కి వచ్చాను అనుకోండి, రైట్ సైడ్కి వస్తే చూడండి పెండింగ్ అని వచ్చిందా, పెండింగ్ అని చెప్పి మీకు క్రియేట్ అవుతుంది అనమాట. ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ క్రియేట్ చేసినాక ఇదొక్కటే పెద్ద స్టేజ్ అండి. మీరు చూసినట్లయితే ఇదొక్కటే కొంచెం పెద్ద స్టేజ్ అనమాట. సో ఇదేం చేస్తుంది, ఇది అయిపోయినాక నెక్స్ట్ స్టేజ్. సో ఇలాగ స్టేజెస్ అని మనం ఎక్కడ రాస్తాం, జెంకిన్స్ ఫైల్ లో ఎక్కడుంది, స్టార్టింగ్ చూడండి. ఇప్పుడు రన్ అవుతుంది ఏంటంటే ప్యాకర్ బిల్డ్ స్టేజ్ అనమాట. ఓకే, సో తర్వాత టెరాఫార్మ్ ప్లాన్ స్టేజ్, టెరాఫార్మ్ అప్లై స్టేజ్, యాన్సిబుల్ అప్లై స్టేజ్, ఇదన్నీ వస్తుంది. 1 by 1 అప్లై చేసుకుంటా ఏదైతే అవసరం లేదో ఆ స్టేజెస్ ని స్కిప్ చేస్తుంది. బై ద వే మీకు ఏ స్టేజెస్ అయితే అప్లై కాలేదో అవసరం లేదో అదేం చేస్తుంది, ఆ స్టేజెస్ ని మీకు స్కిప్ చేస్తుంది బై ద వే. సో చూద్దాం ఆగండి మీకు. సో కాబట్టి మీ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏమనుకుంటున్నారంటే, మీకు యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ గా వెళ్ళారు అనుకోండి, క్వశ్చన్స్ క్లౌడ్ ఇంజనీర్ పక్కన పెడితే డెవాప్స్ ఇంజనీరే భయంకరమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో కాబట్టి ఓన్లీ క్లౌడ్ లో చేసినప్పుడు ఏమవుతుందంటే మాన్యువల్ వర్క్ చేయాలా, మాన్యువల్ గా అన్ని డిలీట్ చేయాలా. అదేంటంటే రికమెండెడ్ కాదనమాట, ఎవరు కూడా ఎంకరేజ్ చేయట్లా అలా చేయడానికి. అందరూ కూడా ప్లాన్ ఏంటంటే ఆటోమేట్ చేయాలి. సో ఇప్పుడు చూసారు అనుకోండి, నేను సింపుల్ గా కావాల్సిన కోడ్ ఎడిట్ చేశాను. నేను కావాల్సిన కోడ్ ఎడిట్ చేసి కోడ్ ని పుష్ చేశాను చూడండి, అయిపోయింది. ప్యాకర్ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఏమొచ్చింది మీకు, టెరాఫార్మ్ ప్లాన్ వచ్చింది చూడండి. అంటే ఇదేంటంటే స్కిప్ అయిపోయింది. మనం ఎట్లా కాన్ఫిగర్ చేసాం, ఒకవేళ ఇది రన్ అయితే ప్యాకర్ బిల్డ్ ఇది రన్ అవ్వాల్సిన పనిలే, నెక్స్ట్ టైం నుంచి ఇది రన్ చేయము, ఇదే రన్ చేస్తాం అనమాట. ఇది స్కిప్ అయిపోడు, గ్రీన్ లేదు చూసారు, స్కిప్ అయిపోయింది. సో టెరాఫార్మ్ ప్లాన్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే టెరాఫార్మ్ అప్లై అండి. మీకు టెరాఫార్మ్ అప్లై. సో టెరాఫార్మ్ అనేది ఏంటంటే ఇట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ టూల్ అనమాట. అంటే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది VPC అయితేనేమి, సబ్నెట్ అయితేనేమి, EC2 సర్వర్ అయితేనేమి, డేటాబేస్ అయితేనేమి, ఏదైనా కూడా అన్ని కూడా ఒక టెక్స్ట్ ఫార్మేట్ లో డిక్లేర్ చేసుకుంటాం. ఓకే, టెక్స్ట్ ఫార్మేట్ లో డిక్లేర్ చేసుకుంటాం బై ద వే. అండ్ దెన్ మనం ఏం చేస్తామంటే అక్కడి నుంచి కంటిన్యూ చేస్తామండి. మీకు అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం మనకి. సో లెట్స్ సి.
సో ఇక్కడ చూడొచ్చు మీరు సర్వర్స్ అన్ని డిప్లాయ్ అవుతున్నా అని చెప్పి ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు చూసారా ఒక మాస్టరు 2 వర్కర్ నోడ్స్ డిప్లాయ్ అవుతున్నాయి చూడండి. ఇది డాకర్ స్వామ్ అంటారులేండి ఇది. సో ప్రస్తుతానికి డిప్లాయ్ అవుతుంది. అది డిప్లాయ్ అయిపోయినాక ఆ తర్వాత స్టేజ్ లో ఏమవుతుందంటే దాని లోపల ఇన్స్టాల్ చేయాలి మనం. ఏంటి సాఫ్ట్వేర్ అంతా ఇన్స్టాల్ చేయాలి. అక్కడ మీకు యాన్సిబుల్ వస్తుంది. బై ది వే యాన్సిబుల్ వచ్చి కనెక్ట్ అయ్యి మీకు దాని లోపల కావాల్సిన ఫస్ట్ డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది. డాకర్ ఇన్స్టాల్ చేసినాక స్వామ్ ఎనేబుల్ చేస్తుంది. చూడండి అయిపోయిందా, టెరాఫామ్ అప్లై అయిపోయింది. అంటే 3 అప్ అయినాయి అనమాట, 3 సర్వర్లు అప్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చి చూద్దాం, టెరాఫామ్ యాన్సిబుల్ వ్యాలిడేట్ ద ప్లే బుక్ వస్తుంది. కొన్నిసార్లు ఇక్కడ ఫెయిల్ అవుతుంది. మీరు చూస్తే కొన్నిసార్లు ఈ వ్యాలిడేషన్ దగ్గర ఫెయిల్ అవుతుంది అనమాట. మనం తిరిగి ప్లే బుక్ రన్ చేయొచ్చు, ఇబ్బంది లేదు. సో లెట్స్ సీ. ఇదేంటంటే జస్ట్ వ్యాలిడేషన్. ప్లే బుక్ అంటే ఏంటంటే ఇది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు ఇదనమాట. ఇది ఒక ప్లే బుక్ అంటాం. బై ద వే ఈ ప్లే బుక్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. అయిపోయింది, వ్యాలిడేట్ అయిపోయిందండి. ఇప్పుడు యాక్చువల్ గా ప్లే బుక్ రన్ చేస్తుంది. ప్లే బుక్ రన్ చేయడం అంటే అర్థం ఏంటంటే మీకు 3 సర్వర్లకి కనెక్ట్ అయ్యి ఫస్ట్ దాంట్లో డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది, డాకర్ స్వామ్ చేస్తుంది. లాస్ట్ కి వచ్చేసరికి మనకి ఒక డాకర్ కంటైనర్ కూడా దాని మీద డిప్లాయ్ చేస్తుందండి. డాకర్ కంటైనర్ కూడా దాని మీద డిప్లాయ్ చేస్తుంది. అంతా అయిపోయినాక మనం 8000 పోర్ట్లు యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ మీరు చూసారు అనుకోండి, మాస్టర్ సర్వర్ ఉంది, దాని పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడ ఇచ్చి నేను ఏం చేస్తాను 8000 ఏం రాదు మీకు, అప్పుడే రాదు. ఓకే, అలాగే వర్కర్ ఉంది, ఇక్కడ తీసుకుంటాను, ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను 8000 ఏం రాదు. అలాగే ఇక్కడికి వచ్చి వర్కర్ 1 ఉంది, ఇది కూడా తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు 8000 అని ఇస్తాను. మీకు ఏమి రాట్లా బాయ్నా, రాట్లా మీకు. సరే సరే చూద్దాం. ఈ ప్లే బుక్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఆ 8000 పోర్ట్ మీరు యాక్సెస్ చేస్తే ఏమొస్తుందంటే మీకు అప్లికేషన్ ఒకటి కనిపిస్తుంది. జస్ట్ ఒక సింపుల్ వెబ్ సర్వర్ ఒకటి కనిపిస్తుంది అనమాట. బై ద వే నౌ మీ సైడ్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇలాంటి ఆటోమేషన్ చేయమని అడుగుతారండి. ఓకే, ఇలాంటి ఆటోమేషన్ అంటే దానికి ఎన్ని టెక్నాలజీలు ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే. జెంకిన్స్ ఉంది, ఏడబ్ల్యూఎస్ ఉంది, ప్యాకర్ ఉంది, టెరాఫామ్ ఉంది, డాకర్ ఉంది, తర్వాత యాన్సిబుల్ ఉంది. బై ద వే ఇన్ని టెక్నాలజీలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా పైప్ లైన్. సో ఏంటంటే విజిబిలిటీ వచ్చేస్తుంది మీకు. ఓకే, ఎవరన్నా సరే చూస్తున్నారు అనుకోండి, ఏ స్టేజ్ లో ఫెయిల్ అవుతుంది, టెరాఫామ్ లో ప్రాబ్లం ఉందా, యాన్సిబుల్ లో ప్రాబ్లం ఉందా, ప్యాకర్ లో ప్రాబ్లం ఉందా అని మొత్తం కూడా మీకు తెలుస్తుంది అనమాట. ఇక్కడ మీకు చూద్దాం. లాస్ట్ లో అయిపోయినాక రన్ ప్లే బుక్ అని వస్తుంది. ఆ తర్వాత మీకు వ్యాలిడేట్ వస్తుంది అనమాట మీకు. సో బై ద టైం మీకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది చూడండి. మీకు ఏమైందంటే మీరు చూసినట్లయితే అంతా రన్ అయింది. మీరు చూస్తే ఒకటి రన్ యాన్సిబుల్ ప్లే బుక్ అయింది, కానీ లాస్ట్ లో ఒక్కటి ఎందుకో ప్రాబ్లం వచ్చింది. మేబీ పోస్ట్ దగ్గర నో డిఎస్ఎల్ ఈసరికి ఇచ్చినట్లేను. యాక్చువల్ గా మీకు ఏం జరిగిందంటే ఇక్కడ రన్ ప్లే బుక్ దగ్గర అంతా అయిపోయింది. ఈ పోస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు దిస్ విల్ ఆల్వేస్ రన్ అని ఉంది. ఎందుకు ఫెయిల్ అయింది మీకు? దిస్ విల్ ఆల్వేస్. సరే, డిప్లాయ్ అయిందో లేదో చూడాలండి. మీరు చూసామనుకోండి, డిప్లాయ్ అయిందో లేదో చూడాలా. ఏ టు జెడ్ గా డిప్లాయ్ అయినట్టే కనిపిస్తుంది మీకు. ఇదేంటి యాక్చువల్ గా మీరు చూసినట్లయితే సూడో యాన్సిబుల్ చెక్. ఓకే, పైకి వచ్చి అనుకోండి రన్ యాన్సిబుల్ ఇక్కడ ఉంది మీకు, అయినట్టే కనిపిస్తుంది. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చేసింది చూడండి. వచ్చిందా? ఇది వచ్చింది మీకు, ఇది కూడా వచ్చేసింది, చూసారా? సో అంటే మనం ఏం చేయలేదండి. నేనేం చేయలేదు. బై ద వే నేను ఏం చేశాను, సింపుల్ గా కోడ్ ని తీసుకొని కోడ్ నంతా పుష్ చేశాను. బై ద వే మీరు చూస్తే కోడ్ నంతా పుష్ చేశాను యాక్చువల్ గా. సో కాబట్టి ఇప్పుడు మనకేంటంటే ఓకే, బాగా డిప్లాయ్ అయింది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనుకున్నాక ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇదే కోడ్ మీరు చూసినట్లయితే ఇదే కోడ్ నాకేం కావాలా, మీరు చూసినట్లయితే నేను ప్రొడక్షన్ లో కూడా డిప్లాయ్ చేయాలి. రైట్ నౌ ఇది ఇక్కడ డిప్లాయ్ అయింది కదా, ఈ సర్వర్స్ లో డిప్లాయ్ అయింది. అవునా? నేనేం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి మీరు చూసినట్లయితే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే
గిట్ ఇది క్లోజ్ చేసి గిట్ బ్రాంచ్ అంటాను. సో గిట్ చెక్అవుట్ ప్రొడక్షన్ అని చెప్పి గిట్ స్టేటస్ ఏమైనా చేంజెస్ ఏమైనా ఉన్నాయి, ఏం లేవు. గిట్ పుల్ పైన ఏమైనా చేంజెస్ జరిగినాయా చూద్దాం. ఇక్కడ ఏం లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని తీసుకొచ్చి దీంట్లో మిక్స్ చేస్తాను అనమాట. నేను ఏం చేస్తాను, ఏది డెవలప్మెంట్ తీసుకొచ్చి గిట్ మర్జ్ అని చెప్పి డెవలప్మెంట్ అంటాను. ఇక్కడ ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చిందండి అని చెప్తుంటే ఏదో రెండు తేడాగా ఉంది అని చెప్తుంది. పర్లేదు, కోడ్ డాట్ అని ఓపెన్ చేసాం అనుకోండి, ఇప్పుడు ప్రొడక్షన్ బ్రాంచ్ లో కోడ్ ఓపెన్ అవుతుంది. బై ద వే ప్రొడక్షన్ బ్యాచ్ లో కోడ్ ఓపెన్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది మీకు, ఇది ఏం చేస్తుందంటే అంతా బాగానే ఉంది. ఎక్కడ చేంజెస్ ఉన్నాయా? యా, ఇక్కడ వచ్చి ఇది ఏం చేస్తుంది మీకు, టెరాఫార్మ్ డెస్ట్రాయ్నో కరెంట్ చేంజ్ ఇది వచ్చి నేను ఏం చేస్తాను, యాక్సెప్ట్ ఇన్కమింగ్ చేంజ్ అంటాను. దట్స్ ఫైన్. మీరు చూసినట్లయితే కిందకు ఇంకేం చేంజెస్ ఉన్నాయి, కిందకు వస్తే ఇక్కడెక్కడ లేవులేండి. సో కాబట్టి మీరు చూస్తే ఇక్కడ ఉందన్నమాట. ఇదేంటి మీకు డిప్లాయ్ టు ప్రొడక్షన్ ముందు కరెంట్ చేంజ్ వచ్చి విత్ ఎర్రర్స్ ఫెయిల్యూర్ అయితే ఈమెయిల్ బాడీ, ఇన్కమింగ్ చేంజ్ ఇది కూడా ఉంది. నేను ఏం చేస్తాను, యాక్సెప్ట్ బోత్ చేంజెస్ అన్నాం అనుకోండి, సక్సెస్ క్లీనప్ ఇది వస్తుంది అనమాట. ఓకే ఫైన్. సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ప్యాకర్ యాక్షన్ ఎస్ అంటాను, టెరాఫార్మ్ యాక్షన్ ఎస్ అంటాను, అప్లై ఎస్ అంటాను, ఆన్సిబుల్ యాక్షన్ ఎస్ అంటాను, టెరాఫార్మ్ డెస్ట్రాయ్ నో అంటాను. ఇచ్చి ఇప్పుడు చూడండి గిట్ స్టేటస్ అంటాను. సో గిట్ యాడ్ టిఎఫ్ వార్స్ కూడా చేంజ్ చేయాలిగా. టిఎఫ్ వార్స్ లో ఏం చేస్తాను, కేజీఎఫ్ ఇవ్వను మేము. కేజీఎఫ్ స్థానంలో కంట్రోల్ హెచ్ అని చెప్పి విక్రమ్ అంటాను. ఓకే, సో గిట్ స్టేటస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, గిట్ యాడ్ డాట్ గిట్ కమిట్ -m అప్డేటెడ్ prod అంటాను. ఓకే, గిట్ పుష్ ఆరిజిన్ ప్రొడక్షన్ అన్నాం అనుకోండి. ఓకే, మీకు ఏంటంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కానీ మీరు చూసినట్లయితే ఫెయిల్ అయింది చూడండి. బై ద వే ఎందుకు, లెట్స్ సి, కిందకు వచ్చామంటే మీకు ఎక్కడో కింద ప్రాబ్లం ఉన్నట్టు చెప్తుంది. ఇక్కడ డూప్లికేట్ కండిషన్ ఫౌండ్ లైన్ నెంబర్ 139. ఓకే, కిందకు వద్దాం. సక్సెస్, ఫెయిల్యూరు, ది క్లీనప్, పోస్ట్. ఓకే, రెండు ఫెయిల్యూర్స్ ఉన్నాయండి. సారీ, దట్ ఈస్ ద ప్రాబ్లం. ఓకే, దట్స్ హ్యాపెన్స్. సో గిట్ స్టేటస్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు గిట్ యాడ్ రిజాల్వ్డ్ ఇస్తాను. ఓకే, లెట్స్ సీ. ఓకే, రిజాల్వ్ పైప్ లైన్ ఎర్రర్స్ అని వచ్చింది. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే మళ్ళీ కొత్తగా ప్యాకర్ బిల్డ్ స్టార్ట్ అవుతుందండి. ఈసారి ఎక్కడ, వేరే అకౌంట్ లో. బై ద వే ఈ అకౌంట్ లో స్టార్ట్ అవ్వాలి. రీఫ్రెష్ అన్నాం అనుకోండి. ఓకే, ఇలా వస్తుంది. ఇదే టైంలో నేను డెస్ట్రాయ్ కూడా చేస్తాను. మీరు చూసారు అనుకోండి, డెవలప్మెంట్ టెస్ట్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తాను, గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, కోడ్ డాట్ అని చెప్పి మీరు చూసినట్లయితే. ఓకే, కోడ్ డాట్ అని చెప్పి పైకి వచ్చేసి నేను ఏం చేస్తాను, టెరాఫార్మ్ డెస్ట్రాయ్ ఎస్ అంటాను.
ఇది వచ్చి యాన్సిబుల్ యాక్షన్ నో అంటాను. ఇక్కడ ఇది కూడా మీకు ఏమంటాను, మీకు ప్యాకర్ యాక్షన్ నో. అయితే ఏమవుతుందంటే ప్యాకర్ యాక్షన్ మనం డిఫాల్ట్ ఏమైనా క్రియేట్ చేసాం కదా, ఇది క్రియేట్ అయింది అది వాడుకోవాలి. అంటే ఏదంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిదీ మిషన్ ఏఎంఐ వాడుతుంది, ఇక్కడ ఈ ఏఎంఐ తీసుకొని మీరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇదే వాడుకో ఇట్లా ఇస్తాం బై ద వే. ఓకే, సో ఇప్పుడు టెరాఫామ్ అంతా డెస్ట్రాయ్ చేయాలి బై ద వే మీరు చూసినట్లయితే. ఓకే, డిఫాల్ట్ టెరాఫామ్ యాక్షన్ అప్లై. ఓకే, సో ఇక్కడికి వచ్చి ఏం చేస్తాను, లెట్స్ డెస్ట్రాయ్ అని చెప్పి డెవలప్మెంట్ అంటాను. లెట్స్ డెస్ట్రాయ్, మీకు మనీ కంట్రోల్ ఎందుకు వస్తుంది అనేది, లెట్స్ డెస్ట్రాయ్ డెవలప్మెంట్ అని చెప్పి గిట్ పుష్ ఆరిజిన్ డెవలప్మెంట్ అన్నాం. సో ఎందుకంటే సార్ దీని పాటికి ఇది పోతూ ఉంటుంది, మీకు డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది చూడండి. అదేంటి డెస్ట్రాయింగ్ అనమాట, మీకు అదేంటి డెస్ట్రాయింగ్ అనమాట. మీకు చూసారా డెవలప్మెంట్ కూడా స్టార్ట్ అయింది. సో ప్రొడక్షన్ వచ్చి డిప్లాయ్మెంట్ అవుతుంది, అది వచ్చి డెస్ట్రాయ్ అవుతుంది. మీకు అంటే రెండు పైప్ లైన్లు సైమల్టేనియస్ గా దేని పాటికి అది పోతుంది చూడండి. ఇక్కడ లెట్స్ డెస్ట్రాయ్ డెవలప్మెంట్ వచ్చామనుకోండి, మీరు వస్తే నో ప్యాకర్ బిల్ టెరాఫామ్ ప్లాన్ ఇదంతా రావాలి. సో కాబట్టి ఇదండి ఎక్స్పెక్టేషన్. మీకు ఈ విధంగా మీరు వెళ్ళినప్పుడు మీకు దాన్ని ఏమంటారు, లెట్ మీ టెల్ యూ, నా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో అండి, మేబీ నేను నా స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీళ్ళు అప్లై చేసింది అలాంగ్ విత్ డెవాప్సే కాబట్టి ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో డెవాప్స్ అడగని ఇంటర్వ్యూ ఒక్కటి కూడా లేదు, బికాస్ రోల్స్ అలాంటివి. సో కాబట్టి మీరు కోర్స్ కంప్లీట్ చేసినాక ఏం చేస్తారంటే రెజ్యూమ్ పెట్టి ట్రై చేయండి. ఫస్ట్ మీకు ఒక అవగాహన రావాలి కదా బయట పరిస్థితి ఏందని. సో నా సజెషన్ ఏంటంటే మనం ఏదో ఒక టైం అనుకున్నాం కాబట్టి, మీకు పండగ తర్వాత జాన్ ఎండ్ ఎప్పుడు అనుకున్నాం కాబట్టి మీరు ట్రై చేయండి బేసిక్గా. ఓకే, సో ట్రై చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీకు కావాలంటే మీరు అంటే అవసరమా డెవాప్స్ అని మీకు అనిపిస్తే తర్వాత మీరు ఒకసారి ట్రై చేసుకుని తర్వాత జాయిన్ అవ్వచ్చు బయట. ఓకే, సో లెట్స్ చూడండి, ఇది డెస్ట్రాయ్ అవుతుందా లేదని ఎలా తెలుసు, ఇక్కడికి వచ్చాం అనుకోండి, రీఫ్రెష్ చేసాం అనుకోండి, మీకు చూసారా టెర్మినేటెడ్ 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 అయిపోయింది చూడండి, ఇది డెస్ట్రాయ్ అవుతుంది. బట్ ఇది మీకు డిప్లాయ్ అవుతుంది బై ద వే. మీరు చూసారు అనుకోండి ఏమొస్తుంది, దిస్ విల్ రన్. ఫెయిల్ అయింది ఎందుకు, ఇది అయిపోయింది కదా, ఇది ఎక్కడో చూడాలి, చెక్ చేయాలి పైప్ లైన్, ఎందుకు ఏదో ఇష్యూ వస్తుంది బై ద వే. బట్ అంతా కూడా డెస్ట్రాయ్ అయిందండి బై ద వే. మీరు చూసారు ఇది ఫెయిల్ అవుతుంది. బట్ ఇక్కడ ఇది ఏం చేస్తుంది మీకు, నో డిఎస్ఎల్ మెథడ్ స్టెప్స్ ఫౌండ్ అమాంగ్ స్టెప్స్. ఓకే, ఐ థింక్ ఇక్కడ వచ్చినప్పుడు క్లీనప్ అని చెప్పి మనం ఏం చేయాలా, సో ఎక్కడ వస్తుంది డెవలప్మెంట్ ఫెయిల్డ్ విత్ ఎర్రర్స్. ఓకే, డెవలప్మెంట్ అన్ని కూడా రావు, డెవలప్మెంట్ ఫెయిల్డ్ దిస్ ఆల్వేస్ రన్స్ అని ఉంది, దిస్ ఆల్వేస్ రన్స్ అని ఉంది. అయితే ఇది ఏం చేస్తుంది మీకు, మీకు ఇది రావాలి యాక్చువల్గా, ఇది ఎందుకో ఇష్యూ ఇస్తుందండి, నేను తర్వాత చెక్ చేస్తానండి. సో అది పక్కన పెడితే నెక్స్ట్ ఏం చేస్తుంది మీకు, ఇది కూడా మీకు ప్యాకర్ బిల్డ్ చేస్తుంది ఇక్కడ. ఓకే ఫైన్, అంటే మీకు ప్యాకర్ కొత్త ఇమేజ్ ఒకటి బిల్డ్ చేస్తుంది. ఇది ఎక్కడ, ఏ అకౌంట్ లో, నా ప్రొడక్షన్ అకౌంట్ అనుకోండి. ఇక్కడికి వచ్చాం అనుకోండి, ప్రొడక్షన్ అకౌంట్ లో రీఫ్రెష్ చేశాను అనుకోండి, మీకు స్టార్ట్ అయిందండి యాక్చువల్గా. ఓకే, అంటే నా ఉద్దేశం రీఫ్రెష్ చేయండి యాక్చువల్గా, అది ప్యాకర్ బిల్డింగ్ అయిపోయింది, నెక్స్ట్ మూవ్ అయి ఉండాలి యాక్చువల్గా. చూడండి వాలిడేట్ ద ప్లే బుక్, టెరాఫామ్ అప్లై కూడా అయిపోయింది, నెక్స్ట్ ప్లే బుక్ అంతా వస్తుంది. సో కాబట్టి మీ ఎయిమ్ ఏంటంటే, ఇక్కడ ఫెయిల్ అయింది చూడండి. కొన్నిసార్లు మీకు ఏమవుతుందంటే ఇలాంటి ఫెయిల్యూర్స్ వస్తాయి, అలా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇబ్బంది ఏం లేదు, మళ్ళీ మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి మీకు కనెక్షన్ ఫెయిల్డ్ ల్యాప్టాప్ చెక్ ఇది రావాలి యాక్చువల్గా. బట్ ఎనీవే మనం ఒక పని మళ్ళీ రీస్టార్ట్ ఫ్రమ్ స్టేజెస్ అంటాను, ఆగండి.
మనకి ఎక్కడైతే ఫెయిల్ అయిందో అక్కడి నుంచి మీరు ఇచ్చామనుకోండి మీకు అరే స్టాప్ చేస్తాను. ప్రాబ్లం ఏమవుద్దంటే మొత్తం ఫస్ట్ నుంచి వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఏఎంఐ క్రియేట్ చేసాం కదా, ఏఎంఐ దగ్గరకు వచ్చి మనం క్రియేట్ చేసిన ఏఎంఐ ఉంది ఈరోజు 9వ తారీఖు ఇది, లేదంటే ఇన్స్టెన్సెస్ ఉంది కదా, మళ్ళీ మొత్తం రీబిల్డ్ చేయాల్సిన ఇష్టం లేదు నాకు. సో ఏఎంఐ కాపీ చేసి డెవలప్మెంట్ లో ఉన్నాను, మీకు గిట్ చెక్అవుట్ ప్రొడక్షన్ కోడ్ అన్న. సో ఇక డిప్లాయ్ టు ప్రొడక్షన్ లో మనం ఏం చేస్తాము, ఇక్కడికి వచ్చి నేను ఇలా ఇచ్చి ఇంకా ప్యాకర్ యాక్షన్ నో అని ఇస్తాను. టెరాఫార్మ్ అప్లై, యాన్సిబుల్ అప్లై ఇచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక మీరు చెక్ చేసి నిజంగా విపిసి అన్ని కూడా ఏ విపిసి క్రియేట్ అయిందని చూడండి, విక్రమ్ విపిసి వచ్చింది చూడండి, విక్రమ్ విపిసి, విక్రమ్ సబ్నెట్ 1 యాక్చువల్లీ. సరే చేంజ్డ్ ప్యాకర్ టు నో అని వచ్చింది. సో టెరాఫార్మ్ ప్లాన్. సో కాబట్టి ఇది ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది, పైప్ లైన్స్ ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయో చూసుకోవాలా. సో కాబట్టి మీకు బొచ్చెడు పని ఉంటుందండి బై ద వే. సో డే టు డే యాక్టివిటీస్ అడుగుతారు, వాట్ ఆర్ ద డే టు డే యాక్టివిటీస్ యూ డూ యాజ్ ఎ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ అంటే. సో యూ నీడ్ టు మేనేజ్ మల్టిపుల్ అకౌంట్స్ అండ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. ఇట్ విల్ కంటైన్ multiple environments like testing, UAT and production, and I'm responsible to that pipelines will go smoother. So ఈ కహాని అంతా చెప్పాలి వాళ్ళకి మీకు. హోల్డ్ ఆన్, నాకు ఇక్కడ ఫెయిల్ అయింది యాక్చువల్గా. ఓకే ఇప్పుడు సక్సెస్. ఇప్పుడు రన్ ప్లే బుక్ వస్తుంది చూడండి. ఓకే సో ఇదండి మీరు చూసినట్లయితే మీకు ఓవరాల్ గా. సో నేను కావాలంటే ఇక్కడ నుంచి మళ్ళీ రన్ చేయొచ్చు, ఇక్కడ ఫెయిల్ అయింది కదా మీకు లెట్స్ డే డిప్లాయ్మెంట్ ఉంది, మళ్ళీ రీస్టార్ట్ ద ప్యారలల్ స్టేజెస్ అన్నాం అనుకోండి, అది ఏం చేస్తుంది మీకు ఎక్కడి నుంచి రావాలా, మీకు డెవలప్మెంట్ బ్రాంచ్ కదా, సో ఇది చూస్తుంది. ఏమి లేదు, అంతా డిస్ట్రాయ్ అయిపోయింది యాక్చువల్గా నిజం చెప్పాలంటే. సేఫ్ సైడ్ కి రాస్తున్నాను అనమాట బై ద వే. నేను చూసినట్లయితే ఇప్పుడు ప్లాన్ చేయడానికి కూడా ఏమి లేదు, అప్లై చేయడానికి కూడా, ఎందుకంటే మనం టెరాఫార్మ్ అప్లై నో అని ఇచ్చున్నాము. సో కాబట్టి అది రన్ చేయడానికి కూడా ఏం లేదనమాట మీకు. ఇది స్కిప్ అవ్వాలి కదా, ఎందుకు మీకు రన్ అవుతుంది? నో 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 నో, ఇది తప్పు కదండి. నేను చేసిన తప్పు ఏంటంటే ఇలాంటి తప్పులు వస్తుంటాయి. నేను ఏం చేస్తానంటే గిట్ చెక్అవుట్ డెవలప్మెంట్ అని ఇచ్చి కోడ్ డాట్ అన్నప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ టెరాఫార్మ్ అప్లై ఎస్ అని ఇచ్చా. టెరాఫార్మ్ అప్లై ఎస్ అని ఇవ్వకూడదు, నో అని ఇవ్వాలి బై ద వే. మీరు చూసినట్లయితే అది మనం ఎస్ అని ఇచ్చాం. సో దాని దెబ్బకి ఇది పరిస్థితి.
ఓకే, సో నేను ఏం చేస్తాను, టెరాఫామ్ అప్లై అని వచ్చింది, మీరు చూస్తే పోన్లేండి అట్లీస్ట్ యాన్సిబుల్ అన్నా కూడా అంటే డెస్ట్రాయ్ అయిపోతుంది బాగా, అది క్రియేట్ అయిపోయింది డెస్ట్రాయ్ అయిపోయింది. ఇలాంటి తప్పులు దొరుకుతాయండి. చూడండి మీకు పొరపాటు మెషిన్ క్రియేట్ అయిపోయి ఉంటుంది అనవసరంగా. ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ దాటితే ఇది కాదు, ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేసాం అనుకోండి క్రియేట్ అయ్యి డెస్ట్రాయ్ కూడా అయిపోతుంది. ఇలాంటి తప్పులు జరుగుతుంటాయి, బట్ కంప్లీట్లీ ఫైన్. ఓకే గుడ్. సో యాన్సిబుల్ ప్లేబుక్ రన్ ఇది కూడా అయిపోయి ఉంటుందండి మీకు, మీరు చూస్తే ఇది కూడా అయిపోయి ఉంటుంది. కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒక దాన్ని తీసుకొని 8000 అని ఇచ్చాం అనుకోండి, మీకు ఇది రావాలన్నమాట. వచ్చింది చూడండి. సో నౌ వాట్ ఐ డూ ఇస్, మీరు చూసినట్లయితే ఎనీవే, సో ఇక్కడ వచ్చింది గిట్ స్టేటస్ అని చెప్పి మళ్ళీ గిట్ డెస్ట్రాయ్ డెవలప్మెంట్ పుష్ చేస్తాను, ఇది అయిపోతుంది. నేను దీన్ని క్లోజ్ చేసేసి నౌ నాకు ఏం కావాలి, డెస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రొడక్షన్ ని కూడా డెస్ట్రాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి సో మళ్ళీ గిట్ చెక్అవుట్ ప్రొడక్షన్, మళ్ళీ లోపలికి వచ్చి కిందకు వచ్చి నేను ఏం చేయాలో అన్ని కూడా ఆన్సిబుల్ ఇది ఒక నో, తర్వాత ఇదొక నో, సో ఇది వచ్చి ఎస్ అని ఇచ్చి సేవ్ చేసి, ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ గిట్ స్టేటస్ అని చెప్పి లెట్ డెస్ట్రాయ్ ప్రాడ్ అని చెప్పి మీకు ప్రొడక్షన్ కూడా రావాలి. చూడండి ఇది ఎందుకు ఫెయిల్ అయింది, లాస్ట్ లో ప్రాబ్లం ఉన్నట్టుంది. చూస్తే అంతా ఓకే, కానీ దిస్ ఆల్వేస్ రన్ లోపలికి వెళ్ళి ట్రబుల్ షూట్ చేయాలి మీకు ఎందుకు ప్రాబ్లం వస్తుంది అని. సో కాబట్టి ఇది కూడా డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఇదండి, ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే మనం ఎంటైర్ పైప్ లైన్ రన్ చేసి మీకు మల్టిపుల్ అకౌంట్స్ లో మనం మల్టిపుల్ సర్వర్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. అగైన్ ఇదంతా కూడా A to Z గా అర్థమవుతుంది కాదు, మీరు ఫ్యూచర్ లో ఏం చేయబోతున్నారు, కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీరు జాయిన్ అయినప్పుడు, దాన్ని చెప్పడానికి నా ఈ ప్రయత్నం. ఓకే క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ అట్లీస్ట్ కాన్సెప్చువల్ వైజ్ గా? హర్ష గారు, ఇప్పుడు ఓన్లీ క్లౌడ్ లోనే మనం కోడ్ పుష్ చేయడం కానీ జెంకిన్స్ ద్వారా చేయడమా, లేదా ఆన్ ప్రెమిసెస్ లో కూడా చేస్తారా? ఆన్ ప్రెమిసెస్ కూడా చేసుకోండి, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ ప్రెమిసెస్ లో ఉంటే చేసుకోండి అక్కడ పెట్టుకొని, అంటే జస్ట్ ఈ ఆరిజిన్ డీటెయిల్స్ అవన్నీ మారుతాయి అంతే కదా? యా, మీకు ఆబ్వియస్ గా ఎక్కడ మీ ఆన్ ప్రెమిసెస్ లో మీరు సపరేట్ గిట్, దాన్ని గిట్హబ్ ఎంటర్ప్రైజ్ అంటాము, అది యూజ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ మీ గిట్ రెపోజిటరీ మారుద్ది. డిపెండ్స్ మీరు ఏం ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు ఆన్ ప్రెమిసెస్ మీద అని చెప్పి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ అండి? ఓకే గుడ్. సో గిట్ అనేది ఒక రిపోజిటరీ ఇదా సార్? ఇది గిట్ అనేది వర్షన్ కంట్రోల్ గిట్ అనేది వర్షన్ కంట్రోల్, గిట్ హబ్ అనేది రిమోట్ రెపో. రెండు గిట్ వేరే, గిట్ హబ్ రెండు వేరేనండి. గిట్ అనేది ఒక సాఫ్ట్వేర్, అది ఏం చేస్తుందంటే మీ సరిగ్గా ఉందా లేదా అని, ఐ మీన్ మీ కోడ్ అంతా కూడా ట్రాక్ చేస్తుంది, ఏమేం చేంజెస్ ఉన్నాయి, అది మీ లోకల్ సిస్టమ్ లో ఉంటుంది. కానీ మీ లోకల్ సిస్టమ్ క్రాష్ అయితే కష్టం కదా, అందుకని మనం ఏం చేస్తాం, దాన్ని పుష్ చేస్తాం. ఎక్కడికి పుష్ చేస్తాం? రిమోట్ రెపోజిటరీకి పుష్ చేస్తాం, విచ్ ఈస్ గిట్ హబ్ కానీ బిట్ బకెట్ కానీ ఏదైనా కూడా. మీకు లైసెన్స్ సార్ అది థర్డ్ పార్టీ అంటే లైసెన్స్ తీసుకోవాలి అది? ఏదండి హబ్ అనేది ఏమన్నా సపరేట్ గా ఉన్న లైసెన్స్ లేకపోతే గిట్ హబ్ లేదా ఓపెన్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ గైస్?
ఓకే, సో వీకెండ్ మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు దాకా చెప్పింది ఇది కాదు, నిన్నటి దాకా చెప్పినంత కూడా క్లాస్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి. నేను నెక్స్ట్ మనం నెక్స్ట్ మండే నుంచి మనం సెక్యూరిటీ గ్రూప్స్, తర్వాత ఫైర్ వాల్స్ అన్ని, ఆ తర్వాత 4 days మనం ఓన్లీ విపిసి గురించి మాట్లాడతాం. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మోస్ట్ ప్రాబబ్లీ బై బై థర్స్డే మనం విపిసి కంప్లీట్ చేసి ఫ్రైడే నుంచి మనం EC2 స్టార్ట్ చేస్తామండి. అది ప్లాన్. ఓకే సార్ లాస్ట్ క్వశ్చన్. ఇది ఇప్పుడు AWS నేర్చుకునే ముందు మనకి లైనక్స్ మినిమం నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అలా ఉంది కదా. ఇప్పుడు డెవలప్స్ కూడా ఏమైనా మినిమం నాలెడ్జ్ ఏమైనా రిక్వైర్డ్ ఏదన్నా సపరేట్ లాంగ్వేజెస్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్ లో ఉన్న సిలబస్ కి నేను ఇప్పుడు డెవాప్స్ లో అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డిప్లాయ్ చేశాను చూసారా మీరు? ఎక్కడ చేశాను? AWS లోనే. సో ఆబ్వియస్ గా AWS గురించి మినిమం నాలెడ్జ్ ఉండాలి కదా, ఏదో క్లౌడ్ గురించి. అంటే ఈ AWS తర్వాత నేను అంటున్నది. AWS లో ఏం అవసరం లేదండి. AWS బాగా ఇది బాగా నేర్చుకుంటే చాలు. AWS క్లాస్ ఫుల్ ఫ్లెడ్జ్ గా నేర్చుకుని ప్లస్ ప్రాక్టీస్ చేసుకుని తర్వాత డెవలప్స్ అటెండ్ అయిపోతే ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మిగతా వేరే టెక్నాలజీ. ఓకే, కంప్లీట్లీ. థ్యాంక్ యూ. చలో గైస్, సీ యూ ఆన్ మండే. హ్యావ్ ఎ గుడ్ వీకెండ్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మేలు. ఓకే, బై ఫర్ నౌ.